ఈ విధంగా బలరాముడు శ్రీకృష్ణుడు నదీ తీరాలలో సరస్సుల సమీపాన కొండల దాపున సెలయేళ్ల దగ్గర మడుగుల చెంత పొదల చెంత పచ్చని పచ్చిక గుబురుల్లో పశువులను మేపుతూ ఉంటారు. అప్పుడు ప్రలంబుడనే రాక్షసుడు గోపబాలుని రూపం ధరించి శౌర్యాటోపంతో వారి కడకు వచ్చాడు. రామకృష్ణులను ఏ తీరున హింసించడమా అని ఆ అసురుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అన్నింటినీ ఎరిగిన శ్రీకృష్ణుడు ఆ వచ్చిన వాడెవడో తెలిసి కూడా తెలియనట్లున్నాడు. బలరాముడి తోబుట్టువైన కృష్ణుడు ప్రలంబుణ్ణి హతమార్చేటందుకు ఒక పన్నాగం పన్నాడు. ఆ దానవుణ్ణి చెంతకు రమ్మని ప్రియంగా పిలిచి రాకపోకలలో వానితో నెమ్మదిగా చెలిమి పెంపొందించుకున్నాడు. మనకు పొద్దుపోవడం లేదు, మనమంతా రెండు పక్షాలుగా ఏర్పడి రాళ్లను గురి చేసి బంతులు విసురుతూ ఆడుదాం. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చూద్దాం. ఈ రీతిగా పలికి కృష్ణుడు తాను తన అన్న బలరాముడు పెద్ద ఒద్దులై చెరొక పక్షానికి నాయకులుగా నిలబడ్డారు. తక్కిన గొల్లపిల్లలు చిరుద్దులుగా చీలి కొందరు కృష్ణుని వైపు మరికొందరు బలరాముని వైపు చేరిపోయారు. వారు గడ్డితో కొయ్యలతో రాళ్లతో లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని బంతులతోనూ శిలలతోనూ గురి చూసి కొడుతూ గెలుపోవటంలో నిర్ణయించుకుంటున్నారు. ఆటలో గెలిచిన వారు ఓడిన వారి మీదకు ఎక్కాలి, ఓడిన వారు గెలిచిన వారిని మోయాలి. ఇలా వారు దారిలో క్రీడిస్తున్న వేళ శ్రీకృష్ణుడు రహస్యంగా తన అన్న బలరాముడికి ప్రళంబాసురుడి వృత్తాంతం తెలియబరిచాడు. గోపాలకులు పశువులను అదిలిస్తూ కదిలి భాండీరకమనే మర్రి చెట్టు చెంతకు చేరారు. అప్పుడు బలరాముడి పక్షంలో ఉన్న శ్రీరాముడు అనే గొల్లపిల్లవాడు క్రీడలలో ఓడినందున కృష్ణుణ్ణి తన మీదకు ఎక్కించుకొని మోశాడు. అలాగే కృష్ణుని వైపున భద్రసేనుడు ప్రలంబుడు పరాజయం పొందినవారు. వారిద్దరూ వరుసగా వృషభుడికి బలరాముడికి వాహనాలైనారు. పూర్వం మహాబలవంతుడైనటువంటి తృణావర్తుడు అనే దైత్యుడు కృష్ణుణ్ణి గగనతలానికి ఎత్తుకొని పోలేక ఆయన చేతిలో చిక్కి హతమయ్యాడు. అందువల్ల అతన్ని భరించడం తనకు సాధ్యం కాదని ప్రలంబుడు రాక్షసాంతకుడైన కృష్ణుణ్ణి కొనిపోవడానికి సంకల్పించక క్రూరులను అందరినీ అంతరింపజేసే బలదేవుణ్ణి తన మూపున వహించి మోస్తూ దింపవలసిన చోట దింపకుండా ఎల్లలు దాటి వడివడిగా పరిగెత్తుకుంటూ పోయాడు. ఇలా ఆటలో వాహనమైనటువంటి ప్రలంబుడు బలరాముణ్ణి కొనిపోతూ గొప్ప పర్వతరాజంలాగా మహాభారంగా ఉన్నటువంటి ఆ బలరాముణ్ణి మోయలేకపోయాడు. గమన వేగం మాని ఆ దానవుడు మానవ స్వరూపం విడిచి అతి భీకరమైన అసురాకారంతోటే పోసాగాడు. బంగారు కడియాలు ధరించిన తెల్లని బలరాముణ్ణి మోసుకుని వెళుతున్న నిశాచరుడు మెరుపులతో మిలమిలలాడే చందమామను పొదివియున్న కారుమబ్బులాగా ప్రకాశించాడు. మూపు మీద ఏమరపాటు లేక కూర్చొని ఉన్న బలరాముడు ప్రళంబాసురుణ్ణి తేరిపార చూశాడు. సువర్ణ ఖచిత రత్న కిరీటంతోనూ చెవిపోగులతోనూ వాని శిరస్సు మిక్కిలి వెలుగొందుతూ ఉన్నది. వాని కళ్ళు బొమముడితో పరమదారుణంగాను వాడి కోరలు మహాభయంకరంగాను మెరుస్తూ ఉన్నాయి. దొడ్డ శౌర్యానికి దుర్గర్వానికి అతడు ఆటపట్టుగా ఉన్నాడు. నాగలి ఆయుధంగా కలిగినటువంటి బలరాముడు విజృంభించి తన్ను వడివడిగా తీసుకొని పోతున్న ఆ రక్కసుని తల వ్రక్కలయ్యేటట్లు బాగా తన పిడికిలి బిగించి గట్టిగా పెఠీల్మని పొడిచాడు. బలరాముడి పిడికిడి పోటుకు ఆ రాక్షసుడి యొక్క తల పగిలి రక్తం నవరంధ్రాల నుండి పెళ్ళుబికి ప్రవహించింది. దేవేంద్రుడి వజ్రాయుధపు వేటుకు పర్వతంలాగా వాడు ముర్రో అంటూ నేలగూలి ప్రాణాలు కోల్పోయాడు. భలే ఈరోజు మన బలరాముడు మేటి రక్కసుణ్ణి ఒక్క దెబ్బతో ఉక్కడగించాడు. ఇది మహాద్భుతము అంటూ గోపాల బాలకులు అందరూ చచ్చి మరల బ్రతికి వచ్చిన సహోదరుణ్ణి చూసినట్లుగా మిక్కిలి సంతోషంతో పెక్కుదీవెనలిస్తూ బలరాముణ్ణి గౌరవించారు. మేలు గదయ్య రాముడు మేటి రక్కసునొక్కడు
నేలగూలిచెనొక్కపోటున నేడు విస్మయమంచు గోపాలకుల్గని చచివచ్చిన భ్రాతగన్న విధంబునన్ చాలా దీవెనలిచ్చి రాముని సత్కరించిరి వేడుకన్. బలాఢ్యుడైన ప్రళంబాసురుడు బలదేవుడి పిడికిటి పోటుకు చచ్చేసరికి ఇంద్రాది దేవతలు హమ్మయ్య బ్రతికిపోయామంటూ ఊరట పొంది ఒక్క పెట్టున బలరాముడిపై పూలవాన కురిపించారు. బలవంతుడగు ప్రళంబుడు బలుముష్టిన్ నిహతుడైన బ్రతికిది మంచున్ బల సూదనాది దివిజులు బలుపై కుసుమములు వాన బరగించిరొగిన్. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఓటుకూరు జానకి రామారావు.